ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. కథోలిక శ్రీసభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా కథోలిక శ్రీసభ సత్యోపదేశాన్ని వింటూ ఫలితం పొందుతున్నారని, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినము మనము శ్రీసభ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి, శ్రీసభ బోధించే విషయాలని పరిశీలిస్తున్నాం. శ్రీసభ పరిశుద్ధ గ్రంథమును గురించి అనగా బైబిల్ గురించి ఏమి విశ్వసిస్తుంది, ఏమి ప్రకటిస్తుంది, ఆ పవిత్ర గ్రంథం ఎలా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనము పరిశీలించబోతున్నాం. కథోలిక శ్రీసభ యేసుక్రీస్తే దేవుని దివ్య వాక్కు అని విశ్వసిస్తూ ఉంది. దేవదేవుడు యేసుక్రీస్తు ద్వారా తాను తెలియపరచాలనుకున్నటువంటి విషయాలను ఆయన ద్వారా మనకు తెలియపరచాలని పరిశుద్ధ గ్రంథములో అది కనపడుతుందని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథకర్త దేవుడే అని శ్రీసభ ప్రప్రథమంగా విశ్వసిస్తూ ఉంది. దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించారని శ్రీసభ గట్టిగా విశ్వసిస్తూ ఉంది. అలనాటి అపోస్తులుల విశ్వాసమును ఆధారముగా చేసుకొని శ్రీసభ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంగీకరిస్తూ ఉంది. ఈ పవిత్ర గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలు, ప్రతిపాదించబడినటువంటి వేద సత్యాలు అన్నీ కూడా సత్యమైనవని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. పవిత్రాత్మ సహాయముతో ఈ పరిశుద్ధ గ్రంథములు రాయబడి ఉన్నదని శ్రీసభ దృఢంగా విశ్వసిస్తూ ఉంది. ఆ గ్రంథములో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు, అన్ని భాగాలు కూడా దేవుడే ప్రేరేపించారని, పవిత్రాత్మయే ప్రేరేపించారని శ్రీసభ చాలా దృఢంగా విశ్వసిస్తూ ఉంది. ఈ యొక్క పవిత్ర గ్రంథము పవిత్రమైనదని, ప్రామాణికమైనదని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. అంటే ప్రామాణికం అంటే నమ్మదగినదని, మన జీవితానికి అది మార్గదర్శి అని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. ఈ యొక్క పవిత్ర గ్రంథములోని అన్ని పుస్తకాలు, అన్ని భాగాలు ఆనాడు అపోస్తులుల దగ్గర నుండి యథాతథంగా మనకు అందించబడ్డాయని, పారంపర్యంగా అందించబడ్డాయని నేడు శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. అనగా ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆ పవిత్ర గ్రంథంలోనికి ఏ భాగము చేర్చబడలేదని, ఏ భాగము తీసివేయబడలేదని, ఈనాడు మనకున్న పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యథాతథంగా ఆనాటి అపోస్తుల నుండి ఇప్పటి వరకు మనకు వచ్చిందని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. ఆ విధంగా ఈ పరిశుద్ధ గ్రంథములో ఎలాంటి మార్పులు కానీ చేర్పులు కానీ లేకుండా స్వచ్ఛమైనటువంటి
యథార్థమైనటువంటి పవిత్ర గ్రంథము మనకు వచ్చిందని శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎలాంటి దోషాలు కూడా లేవని శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది. ఇందులో ప్రకటించబడినటువంటి సత్యాలన్నీ కూడా రూఢిగా ఉన్నాయని, యథార్థంగా ఉన్నాయని శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది. ఈ యొక్క భాగాలన్నీ కూడా మనకు నమ్మక పాత్రంగా మనకు అందించబడ్డాయని శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఎలాంటి దోషాలు లేవని శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది. అయితే దురదృష్టవశాత్తు కొందరు క్రైస్తవులు అన్యమతాలను, అన్యమత గ్రంథాలను విమర్శిస్తూ ఉన్నందువలన వారు కూడా తిరిగి పరిశుద్ధ గ్రంథములో దోషాలున్నాయని, తప్పులు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. అనేక విషయాలలో వారు తప్పు పడుతూ ఉన్నారు. అయితే వాస్తవం ఏమిటి? పరిశుద్ధ గ్రంథము ఎలాంటి దోషాలు లేవు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏ విషయంలో? వేద సత్యాల విషయంలో. దేవుడు తెలియజేసినటువంటి వేద సత్యాలలో ఎక్కడా దోషము లేదు, తప్పు లేదు, ఎలాంటి పొరపాటు లేదు. అందులో ప్రకటించబడినటువంటి సత్యములన్నీ యథార్థము, సత్యము, వాస్తవము, నిజము. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మానవులు రాశారు కనుక అక్కడక్కడ కొన్ని భాషలోను, భావ వ్యక్తీకరణలోను ఆ దైవ సందేశాన్ని లేక ఆ సత్యాన్ని ప్రకటించే విషయంలో వారు కొన్ని విషయాలలో ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి వారు చెప్పినటువంటి విషయాలలో అక్కడక్కడ దోషాలు దొరికినట్టుగా మనం గుర్తించగలం. అవాస్తవాలుగా మనకి కనిపించవచ్చు. ఉదాహరణకు మనము ఆదికాండము 1వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ దేవదేవుడు ఒక్క రోజులో కొన్ని సృష్టించారని, ఇంకొక రోజులో ఇంకొన్ని సృష్టించారని మనం వింటూ ఉన్నాం. వాస్తవానికి అక్కడ ఆయన ఒక్క మాట పలకగానే అవి సృష్టించబడ్డాయి. మరలా ఇంకొక మాట పలకగానే ఇంకొన్ని సృష్టించబడ్డాయి. ఒక్క మాటకు అనగా మరి ఒక రోజు అని అంటూ ఉన్నారు. ఈ విధంగా మనము చూసినప్పుడు అది కొంచెము తప్పుగా కనిపించవచ్చు కొందరికి. కానీ విశ్వాస సత్యం ఏమిటి? అక్కడ గ్రంథకర్త తెలియజేయాలనుకున్న విషయం ఏమిటి? దేవుడు తెలియజేయాలనుకున్న సత్యం ఏమిటి అని మనం పరిశీలిస్తే ఆనాడు సూర్యచంద్ర నక్షత్రాదులను, ప్రకృతి శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా పూజిస్తున్న కాలములో దేవదేవుడు తన పరిశుద్ధ రచయిత ద్వారా తెలియజేసినటువంటి విషయము దేవుడు అక్కడే, ఆయనే సర్వసృష్టికర్త. ఈ సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ కూడా దేవుని సృష్టియే, అవి దేవుళ్ళు కాదు, దేవతలు కాదు అనే సత్యాన్ని తెలియజేయటమే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయము. కానీ దీనిని మానవ భాషలో ప్రజలకు అర్థమయ్యేలాగా తెలియజేయటానికి ఒక్కరోజు ఒకటి, ఇంకొక రోజు ఇంకొకటి, ఇంకొక రోజు ఇంకొకటి అని చెప్పడం జరిగింది. అంత మాత్రాన
అది దోషము కాదు. ఇలా మనము కొన్ని విషయాలలో అన్యులకి అవి కొన్ని దోషాలుగా, తప్పులుగా, పొరపాట్లుగా కనబడటము సహజము. కానీ పరిశుద్ధ గ్రంథము సత్యమును ప్రకటించుటలో, వేద రహస్యాలను ప్రకటించటంలో ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయలేదని శ్రీసభ ఘంటాపదంగా నొక్కి ఒక్కానిస్తుంది, విశ్వసిస్తుంది, ప్రకటిస్తుంది. ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని మరలా ఈ విషయాన్ని కొనసాగిద్దాం.